Movie from Sangharolo యూట్యూబ్ ఛానల్ స్టార్ శివాజీ లయ డైరెక్టెడ్ బై సుధీర్ శ్రీరామ్. ఈ మూవీ ఫిబ్రవరిలో ఈటీవీకి ఓటీటీలో రిలీజ్ అవ్వాలి, కానీ దీనికి ఏదో హైప్ వచ్చిందని చెప్పి థియేటర్లో రిలీజ్ చేశారు. మరి ఆ హైప్ ఎంతవరకు వచ్చిందన్నదే ఆ ప్రొడ్యూసర్స్కే తెలియాలి. ఎందుకంటే దిస్ మూవీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ థియేటర్స్. ఈ మూవీ ప్యూర్లీ ఓటీటీ కోసమే డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే మనకి ఆ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అయితేనేంటి, ఆ ఫ్రేమ్స్ అయితేనేంటి, ఇంక్లూడింగ్ స్టోరీతో సహా అవుట్డేటెడ్ స్టోరీ అదంతా మనకి ఓటీటీలో రిలీజ్ చేద్దాం అన్నట్టే తీశారు. మనకి థియేటర్లో చూస్తుంటే ఏదో సీరియల్లో చూస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఏదో థియేటర్ కోసమే తీసిన మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అలాంటి థియేటర్లో ఓటీటీలో రిలీజ్ చేసినా సరే స్కిప్ చేసే అంత మూవీ, అంత హారబుల్గా ఉంది ఈ మూవీ. అలాంటి మూవీని రన్ టైం 2 hours 26 minutes, దాన్ని నేను థియేటర్లో చూసానంటే నా పరిస్థితి ఏంటన్నది మేము ఓకే వదిలేస్తున్నాను. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, శివాజీ గారు ఇందులో ఒక నిజాయితీ కూడా పద్ధతి చేస్తారు. ఆయన లైఫ్లో క్రైమ్ జరుగుతుంది, దానికి కారణం ఆయన ఫ్యామిలీ దాన్ని ఎలా డీల్ చేశాడు అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ స్టోరీ చెప్తుంటేనే మీకు ఆల్రెడీ దృశ్యం స్టోరీ గుర్తొచ్చి ఉంటుంది. ఇంచుమించు అది రేపేసి తీసినట్టే ఉంటుంది ఈ మూవీ. దృశ్యం అన్నాను కదా, దాంతో కంపేర్ చేశారు. అస్సలు కంపేర్ చేయొద్దు. దిస్ మూవీ ఈజ్ సపోజ్ టు బి ఏ క్రైమ్ కామెడీ, బట్ దిస్ మూవీ నైదర్ హ్యాజ్ ఎ క్రైమ్ నార్ ఏ కామెడీ. కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ మూవీలో కామెడీ అని చెప్పి ఏదో జబర్దస్త్ స్కిట్స్ని పెట్టినట్టు ఉంటుంది తప్ప మనకి ఎక్కడ ఒక జెన్యున్ ఆర్గానిక్ కామెడీ సీన్స్ చూస్తున్నాం అని ఫీలింగ్ అయితే రాదు. అండ్ మోర్ ఓవర్ ఇందులో కొన్ని కమెడియన్స్ అన్న మంచి వాళ్ళని పెట్టుకున్నారా అంటే, రిటైర్డ్ హార్ట్ అయిన కమెడియన్స్ అందరూ ఈ మూవీలో ఉంటారు. అంటే అలీ గారి దగ్గర నుంచి ధనరాజు, సమీర్ వాళ్ళందరినీ పెట్టారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో 1-2 చోట్ల చిన్న స్మైల్ వస్తే తప్ప ఏదో పగలబడి నవ్వే అంత కామెడీ అయితే డెఫినెట్గా లేదు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో ట్విస్ట్లు, స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. వాళ్ళు ఏదో ట్విస్ట్లు అన్న పేరుకి పెట్టారు, కానీ మనకి ఈజీగా ఇంతకు ముందే గెస్ చేసేస్తాం. ఇక ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, పాజిటివ్స్ అయితే చెప్పడానికి పెద్ద ఏం లేవు. నెగిటివ్స్ అయితే ప్రతిదీ నెగిటివ్ లాగే కనిపించింది నాకు ఈ మూవీలో. స్టోరీ లైన్ దగ్గర నుంచి, కామెడీ దగ్గర నుంచి, రన్ టైం 2 hours 26 minutes ఎందుకన్నది నాకైతే అసలు అర్థమే అవ్వలేదు ఈ మూవీకి. అదొక మేజర్ మైనస్. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. అండ్ ఇంకొకటి, మనకి ఆ 90s వెబ్ సిరీస్లో శివాజీ గారు చిన్న కొడుకు మాస్టర్ రోషన్ ఎవరో ఉన్నాడు కదా, ఇందులో ఆయన కొడుకు రోల్ ప్లే చేశాడు. అందులో క్లిక్ అయింది కదా అని సేమ్ ఇందులోనే కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ కామెడీ పెడదామని ట్రై చేశారు. బట్ ఆ మూవీలో 90s వెబ్ సిరీస్లో అతను ఆ అబ్బాయి చిన్నపిల్లోడు కాబట్టి అది బాగా వర్కౌట్ అయింది. ఇందులో సేమ్ క్యారెక్టరైజేషన్ అందులో ఎంత చిన్నపిల్లల్లో చూపించారు, ఇందులో కూడా అంత చిన్నపిల్లల్లో చూపిద్దాం అనుకున్నారు. కానీ ఇందులో కొంచెం పెద్దోళ్ళగా కనిపిస్తాడు. అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది తను అలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తాం ఈ మూవీలో. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, శివాజీ గారు పర్ఫార్మెన్స్ చేశారా అంటే ఓకే ఉంది. అంటే స్టాండ్ అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ అయితే కాదు. శివాజీ గారి బదులు ఇంకెవరు చేసినా కూడా నడిచిపోద్ది. సేమ్ యాజ్ వెల్ లయ గారి బదులు ఇంకెవరున్నా కూడా నడిచిపోద్ది అన్నట్టు ఉంది తప్ప వాళ్ళే ఈ రోల్ చేయాలి అన్న రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా కాదు. ఇంకా ఈ మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2/5. ఆ 2 కూడా ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న స్మైల్స్ వచ్చినాయి కాబట్టి ఇచ్చాను. ఓవరాల్గా అయితే నాకు ఈ మూవీ డెఫినెట్గా నచ్చలేదు. ఆ తర్వాత మీ ఇష్టం. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.